ప్రపంచం పట్టించుకోని దేశాల్లో సుడాన్ ఒకటి. అక్కడ నిలువెత్తు ఆకలి సంక్షోభం తాండవిస్తుంది. లక్షల సంఖ్యలో పిల్లలు పక్క చిక్కుపోయి కనిపిస్తున్నారు. గత ఏడాది కాలంగా జరుగుతున్న యుద్ధం కారణంగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఇది ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో 5 మిలియన్ల మంది ప్రజలు ఆకలి బాధితులుగా మారిపోవచ్చని ఐరాస హెచ్చరిస్తుంది. ఆహార కరువును ఎదుర్కొంటోన్న సూడాన్లో ఆకలి సంక్షోభంలో 50 లక్షల మంది ప్రజలు పోషకాహార లోపంతో 7 లక్షల మంది పిల్లలు చిక్కుకున్నారు. గత ఏడాది నుంచి కొనసాగుతున్న యుద్ధం కారణంగా సూడాన్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. యుద్ధం కారణంగా సూడాన్లో 5 మిలియన్ల మంది ప్రజలు భయంకరమైన ఆకలి బాధితులుగా మారవచ్చని, దేశం ఆకలి కరువు వైపు పయనించవచ్చని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. 7,30,000 మంది సూడానీస్ పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని యునైటెడ్ నేషన్స్ సహాయ చీఫ్ చెప్పారు. ఈ నేపథ్యంలో రానున్న నెలల్లో సూడాన్లో సుమారు 5 మిలియన్ల మంది ప్రజలు తీవ్ర ఆకలిని ఎదుర్కొనే ప్రమాదం ఉందని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. కానీ ఉక్రెయిన్, రష్యా, ఇజ్రాయెల్, హమాస్ యుద్ధాలనే పట్టించుకొని అంతర్జాతీయ సమాజం సూడాన్ను పట్టించుకుంటుందా అంటే నో అని అంటున్నారు విశ్లేషకులు. పోయిన శుక్రవారం యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలి ఎయిడ్ చీఫ్ మార్టిన్ గ్రిఫిత్స్ సూడాన్లో కొనసాగుతున్న అంతర్యుద్ధం దేశ ఉత్పత్తిని గణనీయంగా ప్రభావితం చేస్తుందని అన్నారు. దీనివల్ల ప్రజల జీవనోపాధి, పనితీరు ప్రభావితమయ్యాయని, ప్రజలు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నారని అన్నారు. వ్యాపారం దివాలా తీసే స్థితికి చేరుకుందని, దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతోందని, దేశంలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా లక్షలాది మంది ప్రజలు దేశం విడిచి వెళ్లవలసి వస్తోంది. గత ఏడాది ఏప్రిల్లో సూడాన్లో అంతర్యుద్ధం ప్రారంభమైంది. అప్పటి నుంచి రోజు రోజుకు పరిస్థితి చాలా దిగజారింది. దీంతో ప్రజలు సూడాన్ నుండి పారిపోవలసి వచ్చింది. ఈజిప్టులోని ఐక్యరాజ్య సమితి శరణార్థుల ఏజెన్సీల్లో దాదాపు 5 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారు. దీని కారణంగా సూడాన్ ప్రజలకు ఈజిప్షియన్ వీసాలు కఠినతరం చేయబడ్డాయి. ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం ప్రతిరోజు సుమారు 1,500 మంది ప్రజలు సూడాన్ నుండి దక్షిణ సూడాన్కు వెళుతున్నట్టు తేలింది. ఏప్రిల్ 15, 2023న సూడానీస్ సాయుధ దళాల చీఫ్ అబ్దెల్ ఫత్తా అల్ బుర్హాన్, అతని మాజీ డిప్యూటీ మొహమ్మద్ హమ్దాన్ డాగ్లో పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ కమాండర్ మధ్య అధికారం కోసం యుద్ధం జరిగింది. వీరి మధ్య పోరు కారణంగా దేశం మొత్తం నష్టాన్ని చెల్లిస్తోంది. 45.7 మిలియన్ల జనాభా ఉన్న ఈ దేశం యుద్ధం కారణంగా దాదాపు ఖాళీ అయిపోయింది. దీంతో ఈ ఖాళీ దేశం సూడాన్లో ఆకలి స్థాయి కూడా విపరీతంగా పెరుగుతోంది. అందుకే ఆ దేశానికి తక్షణ మానవతా సహాయం అందించాలని ఐరాస సూచిస్తోంది. ప్రాథమిక అవసరాలు లేకుండా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో 5 మిలియన్ల మంది ప్రజలు రాబోయే నెలల్లో తీవ్రమైన ఆకలిని ఎదుర్కొంటారని చెబుతోంది ఐరాస. క్షీణించిన భద్రత కారణంగా పశ్చిమ, సెంట్రల్ డార్ఫర్లో కొంతమంది ప్రజలు కరువును ఎదుర్కొనే అవకాశం ఉందని ఐరాస స్పష్టం చేసింది. ఇక సూడాన్ వార్ ఎందుకు మొదలైందన్న విషయాన్ని చూస్తే విచిత్రంగా ఉంటుంది. కేవలం 2 అధికారుల మధ్య మొదలైన ఆధిపత్య పోరు చిలికి చిలికి గాలివానగా మారింది. ఏప్రిల్ 15, 2023న సూడనీస్ సాయుధ దళాల చీఫ్ అబ్దెల్ ఫట్టా ఆల్ బుర్హాన్, అతని మాజీ డిప్యూటీ మొహమ్మద్ హమ్దాన్ డాగ్లో పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ కమాండర్ల మధ్య అధికారం కోసం యుద్ధానికి బీజం పడింది. ఆ తర్వాత దేశంలో యుద్ధం ప్రారంభం కావడంతో సూడాన్లో ఇప్పటికే వేలాది మంది చనిపోయారు. దేశంలో దాదాపు 8.3 మిలియన్ల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. చాలామంది పొరుగున ఉన్న చాద్, దక్షిణ సూడాన్లకు తమ నివాసాన్ని మార్చుకున్నారు. దేశంలో కాల్పుల విరమణ పరిస్థితి కనుచూపు మేరలో కనిపించడం లేదు. కనీసం ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ఏ దేశం ముందుకు రాకపోవడం ఆందోళన కలిగించే అంశం. గత వారం యుఎన్ భద్రతా మండలి ముస్లింల పవిత్ర మాసం రంజాన్ ప్రారంభమైన తర్వాత కాల్పుల విరమణకు పిలుపునిచ్చింది. అయితే ఎస్ఏఎఫ్ కాల్పుల విరమణను తిరస్కరించింది. అంతేకాదు ఇప్పుడు నియంత్రణలో ఉన్న ప్రాంతాల నుండి ఆర్ఎస్ఎఫ్ ఉపసంహరించుకుంటేనే దాడులను ఆపివేస్తామని చెప్పింది. మార్చి 12న సూడాన్లోని 2వ అతిపెద్ద నగరమైన ఓం దుర్మాన్లోని నేషనల్ రేడియో టెలివిజన్ భవనాన్ని ఎస్ఏఎఫ్ స్వాధీనం చేసుకుంది. దేశంలోని 50 మిలియన్ల జనాభాలో సగం మందికి సహాయం అవసరమని, 18 మిలియన్ల మంది కరువు బాటలో ఉన్నారు. అసలే సూడాన్ ఓ దరిద్రం తాండవించే దేశం. అక్కడి పిల్లలు బక్క చిక్కుకుపోయి
ఆకలికి అలమటిస్తూ ఉంటారు. వారి నుంచి రూపాయి లాభం లేకుండా అమెరికా, బ్రిటన్, చైనా లాంటి దేశాలు ఏమాత్రం కనికరం చూపించవు. ప్రస్తుతం అదే సూడాన్లో జరుగుతోంది. నిత్యం దరిద్రంలో మునిగిపోయిన ఈ దేశంలో ఆధిపత్య పోరు సూడానీయులకు శాపంగా మారింది. 2 వర్గాల పోరాటంలో ప్రజలు నిలువ నీడ లేకుండా అల్లాడిపోతున్నారు. ఆ 2 వర్గాల మధ్య పోరు ఎంతకాలం సాగుతుందో ఎవరికీ తెలియదు. అగ్రనాయకులు మాత్రం సేఫ్గానే ఉన్నారు. కానీ వారి నుంచి ఆశ్రయం పొందిన వారు మాత్రం ఒకరినొకరు కాల్చుకుంటూ సమస్యను మరింత పెంచుతున్నారు. ఈ సందర్భంగా సూడాన్ ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.